డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రైజ్ ద లార్డ్. నేను మీ ఒనేసిమస్. ఒక బహిరంగ ప్రార్థనా సమావేశానికి ఇంచుమించు అన్ని డినామినేషన్స్ నుంచి హాజరైన ప్రజలను 2 గ్రూపులుగా విభజించాడు ఆ ప్రార్థనా నిర్వాహకుడు. మొదటి గ్రూపులో కొత్తగా మారుమనసు పొందిన వారుండగా, రెండవ గ్రూపులో ఏళ్ల తరబడిన మారుమనసు అనుభవం ఉన్న పెద్దలున్నారు. వారిని ఈ విధంగా ప్రశ్నించాడు ఆ ప్రార్థనా నిర్వాహకుడు. చర్చ్ అంటే ఏమిటి, సంఘము అంటే ఏమిటి అని ప్రశ్నించగా, మొదటి గ్రూపులోని వారు ఈ విధంగా సమాధానం ఇస్తూ వచ్చారు. చర్చ్ అంటే బ్యాప్టిస్ట్ చర్చ్, లూథరన్ చర్చ్, సిఎస్ఐ చర్చ్, మెథడిస్ట్ చర్చ్, బ్రదరన్ చర్చ్, పెంటికోస్టల్ చర్చ్ అంటూ సమాధానం ఇవ్వగా, మరికొందరు చర్చ్ అంటే హెబ్రోన్ చర్చ్, ఎల్ఈఎఫ్ చర్చ్, బైబిల్ మిషన్ చర్చ్ అంటూ సమాధానం ఇస్తూ వచ్చారు. అదే ప్రశ్నని రెండవ గ్రూప్లోని వారిని అడగగా, రెండవ గ్రూప్లో ఏళ్ల తరబడి మారుమనసు అనుభవం ఉన్న పెద్దలు వాళ్ళ అనుభవం కొలది ఈ విధంగా సమాధానం ఇచ్చారు. చర్చ్ అంటే పరిశుద్ధమైనది, అక్కడ ఎప్పుడు దేవుడు ఉంటాడు అని ఒకరు సమాధానం ఇవ్వగా, మా చర్చికి రండి, మా చర్చిలో పెట్టే 40 రోజుల ఉపవాస కూడికలకి రండి, మా చర్చిలో పెట్టే 7 వారాల కూడికలకి రండి, అప్పుడు మీరే చెప్తారు చర్చ్ అంటే ఏమిటో అంటూ బదులిచ్చారు. మరొకరు, మా చర్చిలోకి అలా అడుగుపెట్టిన వెంటనే ఉద్యోగాలు పొందుకున్నవారు, వివాహాలు చేసుకున్నవారు, భూములు కొనుక్కున్నవారు, సంతాన సమస్యలు తీర్చబడిన వారు, కాపురి సమస్యలు తీర్చబడిన వారు ఎంతమందో చర్చ్ అంటే మాదే అంటూ సమాధానం ఇస్తూ వచ్చారు. మరొకరు, పాపమును గూర్చి ఖండితంగా బోధింపబడే స్థలమే చర్చ్ అని సమాధానం ఇవ్వగా, మరొకరు, ఆరాధన సక్రమంగా జరిగే స్థలమే చర్చ్ అంటూ సమాధానం ఇచ్చారు. ఇంకొకరు, పెంతెకోస్తు అనుభవము మరలా కృంభరింపబడేదే చర్చ్ అంటూ బదులివ్వగా, వారి సమాధానాలు విని నివ్వెరపోవటం ఆ ప్రార్థనా నిర్వాహకుని వంతైంది. ఇప్పుడు మీరు చెప్పండి, చర్చ్ అంటే ఏమిటి, సంఘము అంటే ఏమిటి? ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నారా? జాయిన్ విత్ మీ. 66 పుస్తకాల వెలుగులో మనమందరము కలిసి చర్చ్ అంటే ఏమిటో కలిసి విశ్లేషిద్దాం. ఎస్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, తల్లిదండ్రుల పాపములు, పితరుల దోషములు మన మీద ఏలుబడి చేస్తాయా అనే అంశంపై మనం చేస్తున్న విశ్లేషణకు సమాంతరంగా చర్చ్ అంటే ఏమిటి అనే అంశంపై కూడా విశ్లేషణ చేయబోతున్నామని మీకు తెలియచేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఈ విషయాన్ని మీ స్నేహితులకు తెలియచేయండి, వాళ్ళను కూడా పార్టిసిపేట్ చేయమని చెప్పండి. దయచేసి ప్రార్థించండి. మీ ఒనేసిమస్. ప్రైజ్ ద లార్డ్.